హలో విద్యార్థులారా, మీకు మంచి రోజు ఉందని నేను ఆశిస్తున్నాను. నేను బిందుని. మనం తెరపై కొన్ని చిత్రాలను పరిశీలిద్దాం. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ. భారత జాతీయ ఉద్యమంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన అతి కొద్దిమంది ముఖ్యమైన నాయకులు. ఈరోజు మనం స్వాతంత్ర్యం కోసం జాతీయ ఉద్యమం యొక్క చివరి దశను అధ్యయనం చేస్తాము మరియు బ్రిటిష్ ఆక్రమిత భారతదేశం యొక్క విభజనకు దారితీసిన సంఘటనలను భారతదేశం విభజనలో జాతీయ ఉద్యమం నుండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. భారతదేశ విభజనలో జాతీయ ఉద్యమం అంశం నుండి మరియు స్వాతంత్రం 1939 నుండి 1947 10వ తరగతి నుండి సామాజిక అధ్యయనాలు చూద్దాం. అభ్యాస ఫలితాలు. మీరు దీని గురించి తెలుసుకోవచ్చు. భారతదేశంలో 1947 ముందు ఉన్న పరిస్థితులు, బ్రిటిష్ వారు పాలించడానికి అనుసరించిన పద్ధతులు, భారతదేశం విభజించి పాలించే విధానాన్ని ఇష్టపడుతుంది. (1935) యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ మరియు ది ఓట్ హక్కు. పూర్తి స్వాతంత్రం కోసం పిలుపు. ముస్లిం లీగ్. డొమినియన్ స్థితి. బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఏదైనా స్వయం పరిపాలన దేశానికి ఇవ్వబడిన బిరుదు. విభజించు మరియు పాలించు. విభజించు మరియు పాలించు అనేది ఒక రాజకీయ వ్యూహం. ఇక్కడ వారు ప్రజలను మతం లేదా ఇతర అంశాల ఆధారంగా విభజించి ఒకరికొకరు వ్యతిరేకిస్తారు. సెపరేట్ ఎలక్టోరల్. ప్రత్యేక ఎలక్టోరల్ అంటే ఒక నిర్దిష్ట గ్రూప్కు మాత్రమే సీట్లు రిజర్వ్ చేయబడి ఉండటమే కాకుండా నిర్దిష్ట కమ్యూనిటీ సభ్యులకు ఓటు వేయడానికి అనుమతించబడుతుంది. పాసిజం. చాలా కఠినమైన నియంత్రణ లేదా అధికారం. దీనిలో ప్రజలు ప్రభుత్వంతో విభేదించడానికి అనుమతించబడరు. కాన్సెప్ట్ మ్యాప్ని తనిఖీ చేయండి. పదహారవ శతాబ్దం ప్రారంభం నుండి చాలామంది యూరోపియన్లు మరియు బ్రిటిషర్లు భారతదేశంలో తమ వ్యాపార కేంద్రాలను స్థాపించారు. భారతదేశాన్ని తమ రాజకీయ ఆధిపత్యంలోకి తెచ్చింది బ్రిటిష్ వారు. 1857వ సంవత్సరంలో సాధారణ ప్రజలు సిపాయిల సహాయంతో మరియు రాచరిక రాష్ట్రాల నుండి వచ్చిన స్థానిక పాలకుల సహాయంతో బ్రిటిషర్లను గొప్ప ప్రయత్నాలతో ప్రతిఘటించారు.
1857 తిరుగుబాటును సిపాయి తిరుగుబాటు యొక్క మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ అంశంలో భారత జాతీయ ఉద్యమం యొక్క చివరి దశను గురించి మనం నేర్చుకుంటాము. బ్రిటన్ రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించబోతున్నందున ఇది బ్రిటిష్ వారికి కీలకమైన సమయం. దాని గొప్ప శత్రువు జర్మనీతో పోరాడుతోంది. భారతీయులు స్వేచ్ఛను కోరుకున్నారు మరియు బ్రిటిష్ వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు భారతదేశంలోని చాలా ప్రావిన్సీలు అప్పటికే ఇండియన్ కాంగ్రెస్చే పాలించబడ్డాయి. భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి 1885 సంవత్సరంలో ఏర్పడింది. బ్రిటిష్ పార్లమెంట్ 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ను ఆమోదించింది. దీని ద్వారా వారు భారతీయులకు కొంతమేరకు తమను తాము పరిపాలించుకునే హక్కును కల్పించారు. దీని ప్రకారం మెజారిటీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రావిన్స్లలో ఎన్నికలు నిర్వహించవచ్చు. అయితే ఓటు హక్కు జనాభాలో ఒక చిన్న వర్గానికి ఇవ్వబడింది. ప్రావిన్షియల్ అసెంబ్లీలకు 12% జనాభా మరియు సెంట్రల్ అసెంబ్లీకి 1% మాత్రమే. పంతొమ్మిది 1937లో రెండవ ప్రావిన్సుల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అత్యధికంగా గెలిచింది. 2 ప్రావిన్స్లలో 8 కాంగ్రెస్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని కలిగి ఉన్నారు. బ్రిటిష్ రాజ్ పర్యవేక్షణలో పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నందున జర్మనీ, ఇటలీ, జపాన్ మరియు ఇతర అక్ష దళాలపై యుద్ధంలో పాల్గొనడానికి మరియు బ్రిటిష్ వారికి సహాయం చెయ్యాలా వద్దా అనే క్లిష్ట పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంది. అయితే యుద్ధంలో భారతదేశం పాల్గొనాలని బ్రిటన్ నిర్ణయించుకుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం మనకు స్వాతంత్ర్యం ఇవ్వబోతున్నారని భావించి బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చింది. కానీ వారు ఎటువంటి విధేయత చూపలేదు. కాబట్టి భారతదేశం బ్రిటన్కు మద్దతు ఇస్తే ప్రతిఫలంగా స్వాతంత్ర్యం ఇవ్వాలని వారు వాగ్దానం చెయ్యాలనుకుంటున్నారని ఇది భారతీయ ప్రజలకు అవగాహన కల్పించింది. ఈ విషయంలో కాంగ్రెస్ రెండుగా చీలిపోయి బ్రిటిష్ వారి ద్వంద్వ ప్రమాణాలను చూస్తుందని భావించారు. యుద్ధంలో భారతదేశం తమకు మద్దతు ఇస్తుందని బ్రిటిష్ వారు ఆశించారు. కానీ భారతదేశానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు. భారతదేశం బ్రిటిష్ వారికి విశాలమైన మరియు గొప్ప సామ్రాజ్యం కాబట్టి వారు శతాబ్దాలుగా నిర్మించిన సామ్రాజ్యాన్ని కూల్చివేయడానికి సిద్ధంగా లేరు.
బ్రిటన్ ఎన్నికలను ఎదుర్కోబోతున్నందున ఇది చాలా ముఖ్యమైన సమయం. ఇంగ్లండ్లో 2 పార్టీలు ఉండేవి. కన్జర్వేటివ్ పార్టీ మరియు లేబర్ పార్టీ. ప్రధానమంత్రి కన్జర్వేటివ్ పార్టీకి చెందిన విన్స్టన్ చర్చిల్ నేతృత్వంలో అఖిలపక్ష ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. సంప్రదాయవాదులు దాని సామ్రాజ్యాన్ని వీలైనంతకాలం పట్టుకోవాలని కోరుకున్నారు. విన్స్టన్ చర్చిల్ భారతదేశాన్ని యుద్ధంలో పాల్గొనమని ఒప్పించేందుకు స్టాఫోర్డ్ను పంపాడు, కానీ ఎలాంటి స్వేచ్ఛను వాగ్దానం చెయ్యలేదు. లేబర్ పార్టీ దీనికి విరుద్ధంగా భారత స్వాతంత్ర్య కారణానికి మరింత సానుభూతి చూపింది. లేబర్ పార్టీ నియమించబడిన ప్రధానమంత్రి క్లెమెంట్ అంట్లీ ఇంగ్లండ్లో లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే భారతదేశాన్ని స్వేచ్ఛగా మారుస్తామని హామీ ఇచ్చారు. భారతదేశం విభిన్న భాషలు, మతాలు, కులాలు, ఉపకులాలు మొదలైన విభిన్నమైన దేశం. ఇది భారతదేశాన్ని పాలించడానికి బ్రిటిష్ వారికి గొప్ప ప్రయోజనం. విభజించు, పాలించు విధానాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రిటిషర్లు చాలా కాలంపాటు భారతదేశాన్ని పాలించడంలో విజయం సాధించారు. యుద్ధం తర్వాత బ్రిటిష్ కిరీటం కింద భారతదేశానికి డొమినియన్ హోదా ఇవ్వడానికి బ్రిటిష్ వారు సిద్ధంగా ఉన్నారు. అయితే భారత కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్య వాగ్దానాన్ని కోరుకుంది. బ్రిటిష్ వారు భారతదేశంలోని ఇతర వర్గాల ప్రయోజనాలను కాపాడాలని చెప్పడం ద్వారా దీనికి అంగీకరించలేదు. కాంగ్రెస్ భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహిస్తుందని బ్రిటిష్ వారు నమ్మలేదు. ముస్లింలు మరియు ఇతర మైనారిటీలు వంటి అనేక వర్గాల ప్రయోజనాలను కాంగ్రెస్ విస్మరిస్తోందని వారు మరింత పరోక్షంగా చెప్పారు. అందువల్ల ఈ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత బ్రిటిష్ వారికి ఉంది. ఆ సమయంలో భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం శాంతి భద్రతలను నిర్వహించడానికి ప్రత్యేక యుద్ధకాల అధికారులను పొందింది. తద్వారా బ్రిటిష్ వారు ప్రపంచ యుద్ధంపై తన ప్రయత్నాలను కేంద్రీకరించవచ్చు. ప్రభుత్వాన్ని ఎదిరించిన వారెవరైనా వెంటనే జైలులో పెట్టవచ్చు మరియు విచారణకు వెళ్లకుండా నిరవధిక కాలం జైలులో పెట్టవచ్చు. ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం ఇవ్వలేదు. భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం ఇస్తామని వాగ్దానం చేయడానికి బ్రిటిష్ వారు నిరాకరించడంతో కాంగ్రెస్ కలత చెందింది మరియు ప్రాంతీయ ప్రభుత్వాల నుండి వైదొలగాలని నిర్ణయించుకుంది. 1937లో అధికారానికి ఎన్నికైన కాంగ్రెస్ మంత్రులందరూ అక్టోబర్ 1939లో రాజీనామా చేశారు.
బ్రిటిష్ వారి డివైడ్ అండ్ రూల్ సూత్రాన్ని మరింత బలంగా అమలు చేయడం ద్వారా అనుసరించారు. భారత స్వాతంత్ర్య కారణాన్ని బలహీనపరిచే వారి లక్ష్యాలను సాధించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ముస్లిం లీగ్ యొక్క ప్రణాళికలకు మద్దతునిచ్చింది మరియు ప్రోత్సహించింది, మరియు ఇండియన్ కాంగ్రెస్కు పెద్దగా ఆలోచించలేదు. ఈ కాలంలో ముస్లిం లీగ్ మరియు మహ్మద్ అలీ జిన్నా వంటి దాని నాయకులు జాతీయ రాజకీయాల్లో మరింత చురుకుగా మారారు. ముస్లిం లీగ్ 1906లో ఏర్పడింది. స్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా. ఇది భారతదేశాన్ని పాలించడానికి బ్రిటిష్ వారికి గొప్ప ప్రయోజనం. ముస్లింలు మాత్రమే ఓటు వేసే అన్ని కౌన్సిళ్లకు ప్రత్యేక సీట్లను బ్రిటిష్ వారు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. పంతొమ్మిది 1937లో ప్రావిన్షియల్ స్టేట్ ఎన్నికల సమయంలో దేశంలోని 482 ముస్లిం సీట్లలో లీగ్ 102 గెలుచుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ పోటీ చేసిన 58 ముస్లిం సీట్లలో 26 గెలుచుకుంది. యునైటెడ్ ప్రావిన్సెస్, బొంబాయి మరియు మద్రాస్లో ముస్లిం లీగ్ ప్రజాదరణ పొందింది. ఏది ఏమైనప్పటికీ కేవలం 10 ఏళ్ల తరువాత పాకిస్తాన్ను తయారు చేయాలనుకున్న 3 ప్రావిన్స్లలో అంటే బెంగాల్ వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, మరియు పంజాబ్లో ఇది చాలా బలహీనంగా ఉంది. సింధ్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది, కానీ 10 ఏళ్లలో పరిస్థితి మారిపోయింది. పంతొమ్మిది 1946లో ప్రాంతీయ మరియు కేంద్ర అసెంబ్లీలకు మళ్లీ ఎన్నికలు జరిగినప్పుడు లీగ్ ముస్లిం స్థానాలకు గెలుచుకోవడంలో విజయం సాధించింది. కాబట్టి ఈ వీడియోలో మనం చూసాము: హిందువులు మరియు ముస్లింల మధ్య విభజించి పాలించే విధానం వంటి భారతదేశాన్ని పాలించడానికి బ్రిటిష్ వారు అనుసరించిన పద్ధతులు. 1935 భారత ప్రభుత్వ చట్టం మరియు ఓటు హక్కు. పూర్తి స్వాతంత్ర్యం కోసం పిలుపు.